హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే 34 సైజు బ్లౌజ్ కటింగ్ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టాను నేను. ఈ వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను. చూడలేదంటే చూడండి ఒకసారి. ఇది మెజర్మెంట్స్ లేకుండా ఓన్లీ నడుం లూజ్ తోటే బ్లౌజ్ మొత్తం కట్ చేశాను అనమాట. స్టిచ్చింగ్ కూడా నేను మీకు ఇది చూపిస్తాను. ముందు హ్యాండ్స్ అయితే చివరిన ఒక పావు ఇంచు ఫోల్డింగ్ తోటి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇది నడుం బెల్ట్కి ఈ 2 పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. నేను ఎలా స్టిచ్ వేస్తున్నానో చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను మాట్లాడడం కంటే ఎక్కువ స్టిచ్చింగ్ మీద చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇదైతే బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసేసుకున్నాము. నెక్ అయితే నేను కటింగ్లో కట్ చేయలేదు. ఇప్పుడైతే నెక్ కట్ చేస్తున్నాను నేను. ఇలా అయితే ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ పైకి ఉండాలి. దానిపైన ఇప్పుడు మనం ఈ నడుం బెల్ట్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా, ఇది రాంగ్ సైడ్ అయితే పైకి ఉండాలి. బ్యాక్ పార్ట్ అయితే రైట్ సైడ్ పైకి ఉండాలి. బెల్ట్ పీస్ అయితే రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇలా ఒరిజినల్స్ 2 ఇలా లోపలికి ఉండాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసేసాను కదా, దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ నడుం బెల్ట్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్ పైన ఇలా వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్, పెద్ద స్టిచ్ అయితే వేసుకున్నాం. హెమ్మింగ్ చేసిన తర్వాత అది ఇప్పేసేయాలి. ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవడం కోసం అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇదైతే ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఒక మార్కింగ్ సేమ్ 2 వైపులా చేసుకోవాలి. చేసుకొని ఇలా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని 4 ఇంచెస్కి అయితే డాట్స్ వేసుకోవాలి. ఇటువైపును కూడా అలానే వేసేసుకోవాలి. బ్యాక్ అయితే రెడీ చేసేసాం. ఇప్పుడైతే ఫ్రంట్ డాట్స్ వేస్తాను. రాంగ్ సైడ్ రైట్ సైడ్ పైకి తీసుకొని రాంగ్ సైడ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం డాట్స్కి టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, మెయిన్ డాట్కి అక్కడికి వచ్చేసి 3 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సైడ్ డాట్ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇది 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 3వ డాట్ అయితే ఇటువైపు. ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఉండాలి. ఇది ఇక్కడ నుంచి ఇది కూడా 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో 2 ఇంచెస్, అదే 2 ఇంచెస్కి ఇక్కడ గ్యాప్ పెట్టుకొని వేసేసుకోవాలి. ఇలా అయితే వేసుకోవాలి. ఒకసారి మనం ఇలా రివర్స్ చేసుకొని కరెక్ట్గా ఉంది లేనిది చూసుకోవాలి. ఇదైతే మనకి కరెక్ట్గా వచ్చింది. ఇది కూడా అలానే వేసేసుకుందాం. డాట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఇవైతే మనకి 2 పీసెసే వచ్చాయి. ఇంకా ఎక్స్ట్రా 4 పీసెస్ కావాలి. అవి వేరే క్లాత్లో అయితే నేను వేస్తున్నాను. ఇది మెయిన్ పైకి కనిపిస్తుంది.
లోపలికైతే వేరే కలర్ అయినా కానీ మనకు పర్లేదు, వేసేసుకోవచ్చు. ఇలా ఇవైతే 2 పీసెస్, ఇది ఒకటి. ఒక్కొక్క వైపుకి 3 పీసెస్ వస్తాయి అన్నమాట. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ వేసుకోవాలి. రాంగ్ సైడ్ అయితే పైకి వచ్చింది, ఇది ఇలానే ఉంచుకొని ఇంకోటి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది సైడ్ వైపు అయితే ఇటువైపు వచ్చింది కదా, 2 ఆపోజిట్లో ఇలా రావాలన్నమాట. ఇలా వేసుకొని స్టిచ్ వేసుకోవాలి, లేదంటే 2 షేప్ బెల్ట్లు ఒకవైపుకే వస్తాయి. ఇది ఇలా రివర్స్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా ఇలానే స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూరు. ఇంకో షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలి. ఈ 2 షేప్ బెల్ట్లు కరెక్ట్గా వచ్చినాయో లేదో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇది దీనిపైన ఈ షేప్ బెల్ట్ని ఇలా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అయితే ఇక్కడ 1/2 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని కరెక్ట్గా ఈ కార్నర్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ మార్జిన్కి అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంకో పీస్కి కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్ కిందకి పెట్టుకొని ఇది ఇప్పుడు పైనుంచి జాయింట్ చేసుకురావాలి. ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కానీ తక్కువ ఉంటే మళ్ళీ మనకి క్లాత్ అయ్యి అతుక్కోవడం అది సరిపోతుంది. ఇది నేను జాయింట్ చేయలేదంటే ఇది ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది, అందుకని నేనైతే ఇక్కడ పీస్ జాయింట్ చేయాలి. ఇటువైపు అయితే 2 కరెక్ట్గానే వచ్చాయి, ఇటు కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుందాం. ఇది కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తోటి ఒకసారి చూసుకోవాలి. ఇదైతే మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వీటికి డబల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి అయితే సరిపోతుంది. దీన్ని సెంటర్కి కట్ చేసేసుకోవాలి. ఇదైతే కాజా పెట్టి వేస్తున్నాను. ఇది ఈ పీస్ ఉంది కదా, ఇదైతే కింద పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే ఇలా దీనిపైన పెట్టి 1/2 ఇంచ్ మార్జిన్తో చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసేయాలి. దీన్ని ఇలాగా దీని పైకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని ఒక ఫోల్డింగ్ లోపలికి వేసుకోవాలి. ఇంకో ఫోల్డింగ్ మనం ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసాం కదా, దానిపైన ఫోల్డ్ చేయాలి. ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ పై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. దీని పక్కనే ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసుకోవాలి. కాజా పట్టి అయితే మనకి రెడీ అయిపోయింది. ఉక్స్ పట్టి అయితే రెడీ చేసుకున్నాం. ఇది కూడా కిందనే ఉంచుకొని ఈ ఫ్రంట్ పార్ట్ దీని పైన పెట్టి 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఇది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి. దీనికి దీన్ని ఇలా అయితే రివర్స్ చేసుకొని దీనిపైన ఈ పట్టీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి కార్నర్ పైన. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ లోపలికి వేసుకోవాలి.
ఇంకో ఫోల్డింగ్ పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇలా రెడీ అయింది. ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకొని చూసుకోవాలి. మనకి ఉక్స్ పట్టి అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, అదైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్స్ ఇది రైట్ సైడ్ పైకి వచ్చేలాగా ఇలా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి ఉంది కదా, అది ఈ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. రెండు రైట్ సైడ్లు లోపలికి వెళ్ళాలన్నమాట. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇది షోల్డర్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలానే వేసుకొని ఇటు నెక్ వైపున ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే భుజాలు జారకుండా ఉంటాయి. ఇదైతే మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ పీస్ క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి అయితే జాయింట్ చేసుకుందాం. నెక్ పీస్ అయితే రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు బ్లౌజ్కి జాయింట్ చేసేద్దాం. ఈ ఉక్స్ పట్టి వైపు నుంచి జాయింట్ చేసుకురావాలి. రైట్ సైడ్ పైకి ఉండాలి, ఇది రైట్ సైడ్ లోపలికి ఉండాలన్నమాట. ఇలా జాయింట్ చేసుకున్నవన్నీ పైకి రావాలి. ఇలా 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకురావాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్ రౌండ్లు తిరిగే దగ్గర ఒక కట్స్ అయితే ఇచ్చుకోవాలి ఇలాగ. దీన్ని ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఈ లోపల ఖర్చుని పైకి ఉంచి ఇలా అయితే ఫోల్డ్ చేసి దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. దీనిపైనుంచే స్టిచ్ వేసుకోవాలి. నెక్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ కదా, ఇది కూడా బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, లోతు తీసుకున్నది మనకి ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్కి రావాలి, ఇది బ్యాక్ సైడ్కి రావాలి. రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి మనం. అదే ఇంకోటి వేసేసుకొని ఇది బ్యాక్ సైడ్ ఇటు వచ్చిందని వేసుకుంటే రివర్స్ అయిపోద్ది. అందుకని అవన్నీ చూసుకొని ఒకసారి మనం వేసుకోవాలి. రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఈ షోల్డర్ దగ్గర సెంటర్ హ్యాండ్ పొడవు మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఇక్కడికి రావాలి. ఇలా అయితే వేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకురావాలి. ఇంకోవైపు కూడా హ్యాండ్ సేమ్ ఇలానే జాయింట్ చేసేయాలి. హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకున్నాము రెండు కూడా. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు వరకు మనం టేప్ని కానీ బ్లౌజ్ని కానీ యూజ్ చేయలేదు. ఇప్పుడు సైడ్ జాయింట్స్కి మాత్రం టేప్తో మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా హెమ్మింగ్ కోసం అని, అదంతా ఫోల్డ్ చేసుకొని అయితే ఒకసారి మనం మిషన్కి ఇలా రఫ్ లాక్కున్నామంటే అలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇక్కడికి పెట్టుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ అయితే 13 వచ్చింది, హాఫ్ వచ్చి 6.5 పెట్టుకోవాలి. ఈ 6.5 దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ లూజ్ అయితే 8.5 వచ్చింది కదా, అదే 8.5కి ఒకసారి షోల్డర్ నుంచి చూసుకోవాలి. ఇక్కడికైతే వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి స్టిచ్ వేసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికైతే మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, ఇటువైపు కూడా అలానే జాయింట్ చేసుకోవాలి.
రెండు వైపులా అయితే ఒక్కొక్క స్టిచ్ వేసేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇది 34 రావాలి నడుము లూజు. ఒకసారి చూసుకుందాం. కాజా పట్టి వదిలేసుకొని మనం చూసుకోవాలి. మనకి ఒక 1/2 ఇంచు అలా అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఇది మనం ఒక సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒకసారి కాజా పట్టి దగ్గర నుంచి ఇది ఫ్రంట్ ఎటువైపు ఎక్కువ వచ్చిందో ఒకసారి చూసుకోవాలి మనం. ఉక్స్ పట్టి వైపు అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇటువైపున మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ చూస్తాను నేను 34 వచ్చిందో లేదో. 34 అయితే మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఈ సైడ్ ఒక్కొక్క స్టిచ్ వేసుకున్నాం కదా, వీటికి ఒక 2-3 స్టిచెస్ అయితే వేసేసుకుందాం. ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. మీకు అర్థమైనా అర్థం అవ్వలేకపోయినా నేను చెప్పింది మీకు నచ్చిన నా స్టిచ్చింగ్ కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.